ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిందావా. ఉదయకాల సమయం సజ్జలు లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. శ్రీదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డల నిర్మకు ఏర్పాటు చేయండి అని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలు ఈ విధంగా రాయబడినవి. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5 నుంచి 8 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రముగాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటిమో మీరెరుగుదురు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, పౌలు మరి తెస్సలోనికీయ సంఘానికి అంటే ఆనాటి పరిచర్యలో, ఆనాటి సేవలో అపోస్తలత్వాన్ని కలిగిన వారు, మరి తనతో పాటు సిల్వాను, తిమోతి, మరి వీరు ఒక బృందముగా ప్రభు యొక్క పరిచర్య చేయొచ్చు. ఆయా ప్రదేశాలలో, ప్రాంతాలలో దేవుని యొక్క పరిచారకులై ఉన్నారు. అందులో భాగంగానే తెస్సలోనికీలో ఉండే సంఘానికి పౌలు తన పత్రిక ద్వారా తన తోటి పరిచారకులైన తిమోతితో, సిల్వానుతో కలిసి తాను ఎట్టి రీతిగా దేవుని ప్రేమను వారికి అందించారో తెలియజేస్తున్నాడు. అందుకే అంటున్నాడు ఇక్కడ, ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన అంటాడంటే, వాళ్ళు ఏ విధంగా అయితే ప్రభువు యొక్క ప్రేమలో నిలిచున్నారో అదే ప్రేమను బట్టి ఏమంటున్నాడు, సహోదరులారా మీరు ఏర్పరచబడిన సంగతి అంటున్నాడు. అంటే ఆనాడు వారు దేవునితో ఎట్టి సంబంధాన్ని కలిగి ఉన్నారో సహోదర ప్రేమ కలిగిన వారిగా, సహోదర భావము కలిగిన వారిగా, దేవుని యొక్క ఉద్దేశాల యందు, దేవుని మాటల యందు వారందరూ ఏక హృదయము, ఏకాత్మ కలిగిన వారై ఉన్నారు. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు ఏమని, ప్రేమింపబడిన సహోదరులారా మీరు ఏర్పరచబడిన సంగతి అంటున్నాడు. ప్రభువు చేత ప్రేమింపబడిన సహోదరులు ఏర్పరచబడిన సంగతి అంటే ఎవరి ద్వారా? క్రీస్తు ప్రేమను బట్టి వారు దేవుని యొక్క ప్రేమ యందు ఏర్పరచబడి సంగతిని గూర్చి అంటున్నాడు. అనగా మా సువార్త మాటతో మాత్రముగాక శక్తితోనూ అంటాడు. అంటే క్రీస్తు యొక్క మాటలు, క్రీస్తు యొక్క బలాన్ని, క్రీస్తు యొక్క శక్తిని, పరిశుద్ధాత్మ దేవుడు ఇట్టి కార్యాలు మీ మధ్య జరిగించాడో, మీరు ఏ విధంగా మమ్మలను ఆహ్వానించారో, ఏ విధంగా మమ్మలను దేవుని మాటను బట్టి మీ ప్రేమను మాకు తెలియజేశారో ఆ ప్రేమను గురించి పౌలు ఇక్కడ అంటున్నాడు. అనగా సువార్త మాటతో మాత్రము గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ వద్దకు వచ్చి ఉన్నాము అంటున్నాడు. అంటే దేవుని శక్తి అంటే వాళ్ళు బలహీనులై ఉన్నప్పుడు దేవుడు వారిని బలపరిచి వారిని ముందుకు నడిపించడము. రెండవది అంటున్నాడు పరిశుద్ధాత్మతోనూ అంటున్నాడు. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు వారికి తోడై ఉండి వారి యొక్క పరిచర్యలో వారికి సహకారిగా ఉంటూ వారిని నడిపిస్తున్న విధానంలోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ వద్దకు వచ్చి ఉన్న సంగతి మీకు తెలియను అంటాడు. సంపూర్ణ అంటే ఏంటి? వారు దేవుని యందు పూర్తిగా ఆధారపడిన వారిగా, ఆత్మయందు నిలిచిన వారిగా, ఆ ఆత్మ చేత నింపబడుతున్న వారిగా, ఆత్మానుసారంగా నడిచిన వారిగా వారు ఈ మాటలను తెలియజేస్తున్నారు. కాబట్టి సంపూర్ణ నిశ్చయతతో మీ వద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను అంటున్నాడు. అంటే ఏంటి? స్వశక్తితో, వాళ్ళ జ్ఞానంతో, వాళ్ళ ఆలోచనలతో, వాళ్ళ తెలివితో కాదు కానీ
దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క ఆలోచనలను అక్కడ వారు తెలియజేస్తూ, మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటిమో మీరు ఎరుగుదురు అంటున్నాడు. అంటే మీ నిమిత్తం అంటే ఎందు నిమిత్తం మేము వచ్చామో, ఎందు నిమిత్తం పంపబడ్డామో, ఇవన్నీ కూడా దేవుని యొక్క ఉద్దేశములో భాగమే తప్ప, దేవుని యొక్క చిత్తమే తప్ప మా సొంత ఆలోచన కానీ జ్ఞానం కానీ అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయా సంఘాలను దర్శిస్తూ మరి తెస్సలోనికలో ఉండే యొక్క సంఘాన్ని మరి పౌలు తనతోటి సిల్వాను తిమోతి ఈ యొక్క పరిచర్య బాధ్యతను అపోస్తలత్వాన్ని కలిగి ఉన్న విషయాన్ని అక్కడ గుర్తు చేశాడు. కాబట్టి అంటాడు, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి అంటున్నాడు. అంటే దేని ద్వారా? పరిశుద్ధాత్మ దేవుడు మీ మీద ఆవరింపబడి మీరు ఆత్మచేత నింపబడినప్పుడు మీరేమై ఉన్నారంటున్నాడు? గొప్ప ఉపద్రవము మీకు, అంటే మీరు వాక్యమును అంగీకరించిరి అంటున్నాడు. ఏ వాక్యము శరీరధారిగా క్రీస్తు యేసు నరుని ద్వారా ఈ లోకానికి వచ్చిందో ఆ వాక్యము మిమ్మలను ఆత్మరూపిగా నేడు ఆవరించి ఆ వాక్యమునందు మీరు జీవిస్తున్న విధానము, అంటే దేవుని మాటలలో, దేవుని ఉద్దేశాలలో, దేవుని ఆలోచనలో, దేవుని తలంపులలో వారు క్రీస్తును ఎట్టి రీతిగా సేవించువారిగా, ప్రార్థించువారిగా, స్తుతించువారిగా ఆ యొక్క ఆలోచన విధానము అదంతా కూడా దేవుని యొక్క ఉద్దేశమైనదనే విషయాన్ని పౌలు చెప్తున్నాడు. అందుకనే పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకునే వారైతిరి అంటున్నాడు. అంటే వారు ప్రభువుని ఏ విధంగా కలిగి ఉన్నారో ఆ విధంగా వారిని బట్టి ప్రభువుని వారు కలిగిన విధానం. అంటే అపోస్తులైన వీరు క్రీస్తు ప్రేమను, క్రీస్తు యొక్క ప్రేమకు తగిన స్థితిని వారికి చూపిస్తూ వారిని విశ్వాసంలోనికి నడిపిస్తున్న విషయాలను ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మాసిదోనియాలోను అకాయాలోను విశ్వాసులందరినీ మాదిరి అయితిరి అంటున్నాడు. అంటే మీ యొక్క ప్రేమ, మీ యొక్క ఆదరణ, మీ యొక్క పరిచర్య, మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు, మీరు ఎట్టి రీతిగా ప్రభువులో కొనసాగుతున్నారో ఇవన్నీ ఏమంటున్నాడు? కాబట్టి మాసిదోనియాలోను అకాయాలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి అంటున్నారు. అంటే మీరు ఒక రోల్ మోడల్గా మరి ఉన్నారు అని చెప్పి వారిని గురించి పౌలు తెలియజేస్తున్నాడు. అంటే ప్రభువు యొక్క పనిలో, దేవుని యొక్క కార్యాలలో దేవుడు వారి పట్ల చూపిన ఆ ఉన్నతమైన ప్రేమ ఎలాంటిదో అక్కడ గుర్తు చేశాడు. అంటే ఏంటి? దేవునితో, ఆత్మతో, సత్యముతో వారు నడుచుకుంటూ జీవిస్తూ ఆ యొక్క ప్రేమను వారు వ్యక్తపరుస్తున్నారు. కాబట్టి ఈ మాటలను చెప్తున్నాడు పౌలు. అందుకనే కాబట్టి మాసిదోనియాలోను అకాయాలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి, ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువు వాక్యము మాసిదోనియాలోను అకాయాలోను మ్రోగెనండి. అంటే మీ ద్వారా, మీ చేత దేవుడు అక్కడ కార్యాన్ని జరిగించాడు. కాబట్టి ఆ సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు దేవునికి చెల్లే విషయంలో మీ పాత్ర ఎంతో ఉన్నదనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, నేడు మనం ప్రభువు యొక్క పరిచర్యలో మనం వెళ్తున్నప్పుడు ఆ ప్రదేశాల్లో, ప్రాంతాలలో దేవుడు అక్కడ తన ఉద్దేశాన్ని తెలియజేస్తున్నప్పుడు అది దేవుని చిత్తం అనే విషయాన్ని ఎరిగి అది సమస్త ఘనత, మహిమ, ప్రభావములు దేవునికి చెల్లించాలి తప్ప వెళుతున్న మనల్ని బట్టి, పంపబడిన మరి విశ్వాసాలను బట్టి కాదంటే క్రీస్తు యొక్క ప్రేమలో ఆనాడు అపోస్తులైన సిల్వాను, తిమోతి, పౌలు ఎలాగైతే ప్రభువును గురించి, ప్రభు యొక్క కార్యాలను గురించి ఆ యొక్క తెస్సలోనికయ సంఘస్థులకి వాటిని గురించి చెప్తూ వారి యొక్క సహవాసంతో, వారి యొక్క ప్రేమతో ఈ కార్యాలు చేశారో గుర్తు చేశారు. కాబట్టి అక్కడ అంటున్నాడు, ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకాయాలను మ్రోగెను, అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసమును వెల్లడాయను గనుక మేమేమీయు చెప్పవలసిన అవశ్యము లేదు అంటాడు. కాబట్టి ఈ పరిచర్యలో, అంటే మేమే కాదు మీరు కూడా ఈ పరిచర్యలో పాలుభస్తులయ్యారు. మేము మాత్రమే కాదు, మీరు కూడా అందులో పూర్తి బాధ్యత కలిగి ఉన్నారు. మేమే కాదు, మీరు మేము కలిసి ప్రభువుని గణపరిచిన విధానాన్ని బట్టి దేవుని యొక్క ఉద్దేశాలు, మరి దేవుడు మన పట్ల ఎట్టి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు.
ఈ దేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, రక్షింపబడిన ప్రతి విశ్వాసి, ప్రతి వ్యక్తి కూడా ఆనాడు వారు ఏ విధంగా అయితే సంఘాలను దర్శిస్తూ, ప్రాంతాలను దర్శిస్తూ వారికి ఆత్మరూపిగా దేవుని మాటలను తెలియజేశాడో, అదే రీతిగా నేడు విశ్వాసులైన ప్రతి వారు కూడా దేవుని పనిగా దాన్ని ఎంచి, దేవుడు వారికి అప్పజెప్పిన బాధ్యతగా ఎంచి, క్రీస్తు యొక్క పరిచర్యలో ఇంకా రక్షింపబడిన ప్రదేశాలు, ప్రాంతాలలో సువార్తను అందించే వారిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఆనాడు పౌలు ఈ మాటలను తెలియజేస్తూ ఇక్కడ అంటాడు, అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను గనుక. అంటే అక్కడే కాదు, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడు మీ పట్ల కార్యాన్ని చేస్తాడు, మీ అందు ఆయన ఉద్దేశాలను నెరవేరుస్తాడు, మేమేమి చెప్పవలసిన అవసరం లేదు అంటున్నాడంటే దేవుడే దానికి సాక్షి. అంటే నువ్వు చేసే పనిని బట్టి, నువ్వు చేసే కార్యాన్ని బట్టి, నువ్వు చేసే దేవుని యొక్క పరిచర్యను బట్టి దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో దేవుని నీవు గణపరిచేవాడుగా, గణపరిచే దానివిగా, నిన్ను బట్టి దేవుడు మహిమపరిచే రీతిగా ఉండాలని ఆనాడు పౌలు తెస్సలోనికే సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, నీ ప్రేమ శాశ్వతమైనది, నీ ప్రేమ ఉన్నతమైనది, నీ ప్రేమ అపారమైనది. నిత్యము మూలమని ప్రేమిస్తూ విడువక ఎడబాయక కృప చూపుచు ఆనాడు అపోస్తల ద్వారా, శిష్యుల ద్వారా, నేడు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ ద్వారా ఈ పత్రికలను బట్టి మేము బలపరచబడి, భద్రపరచబడి నేను విశ్వాసములో కొనసాగుటకు మీరిచ్చిన కృపకై వందనాలు. కృపచేత రక్షింపబడిన మేము ఆ కృపకు సాధనాలుగా ప్రభువా, మీ యందు మాకుండవలసిన విశ్వాసతను, ప్రేమను కలిగిన వారమై ఆనాడు వారు ఏ విధంగా అయితే పరిచర్యలో ఒకరికి ఒకరు సహకారులుగా సహాయము కలిగిన వారే నిన్ను బట్టి వారు జీవించి ఈ ప్రేమ యందు వారు నిలిచి ఉన్నారో, నేడు కూడా ప్రభా అట్టి రీతిగా ప్రభా కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా నిన్ను కలిగిన వారిగా, నీ బిడలుగా, నీ విశ్వాసులుగా, నీ సేవకులుగా, నీ యందు విశ్వాసములో కొనసాగే కృప ప్రతి వారికి దయచేయమని అడుగుతున్నాను. బలహీనలను బలపరచండి నాయన, రోగులను స్వస్థపరచండి నాయన, హాస్పిటల్స్ వద్ద ఇండ్ల వద్ద ఉన్నారని ముట్టండి, లేవనెత్తండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. ఏ ఒక్కరూ నశించక అంతటందరూ మారు మనసు కలిగి పాప క్షమాపణ కలిగి నీ నిత్య రాజ్యం చేరగలటకు ప్రతి వారికి నీ కృప దయచేయమని, నేను పరిచర్యలో, సేవలో మీరు మాకు తోడైండండి. జన్మదినాలు, వివాహ దినాలు, ఐకుడికల కుటుంబాలు ప్రత్యేకపరిచి నీ వాక్యానుసారంగా జీవించి నీ విశ్వాసంలో కొనసాగుతూ నీ నిత్య రాజ్యంలో చేరగలిగిన స్థితి మా అందరికీ దయచేయమని యేసున్నత నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించుము. శోధనలో తేకాదులను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నవ్వు తండ్రి, ఆమెన్. మన పరమతండ్రి దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించును గాక, ఆమెన్.